హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్ట్ 3 వీడియో అయితే నేను రిలీజ్ చేయబోతున్నానండి. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. మంచి మంచి స్టాల్స్ అయితే నేను ఈ వీడియోస్లలో మీకు చూపించబోతున్నానండి. పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లలో కూడా మీకు చాలా మంచి స్టాల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మసాలా దినుసులు కానివ్వండి, దాల్చిన చెక్క, జీరా అవన్నీ అయితే ఈ స్టాల్స్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి చెర్రీస్, నార్మల్ చెర్రీస్ కాదండి, ఇవి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అంట. కాస్ట్ కూడా కొంచెం చాలా ఎక్కువగానే ఉందండి. మనకి ఒక కేజీ వచ్చేసి అలా 1000 అలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి వాటి ప్రైజెస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు టేస్ట్ చేసి మనకి అవి తీసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళైతే ఈ డ్రై ఫ్రూట్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి తెచ్చారంట అండి. ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్ అంతా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ స్టాల్ అయితే ఉంది కదండి, దాని ముందే మాయా బజార్ స్టీల్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఫ్లవర్స్, టాయ్స్ అన్ని రకాలైతే ఉంటాయండి. ఇందులో చూడండి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో. ఇవైతే చిన్న చిన్న ఐటమ్స్ అండి, హోమ్ నీడ్ ఐటమ్స్. మనకి ఇంట్లో ఇలాంటి ఐటమ్స్ చాలా చాలా యూజ్ అవుతాయి చెప్పాలంటే. చూడండి, టీ గ్లాసెస్ కానివ్వండి, ఇదైతే చిన్నపిల్లలకి అలా డబ్బులు వేసుకోమని అయితే ఇవ్వచ్చు. అది వచ్చేసి 20 రూపీసే అండి. ఇది కూడా గ్లాస్ 20 రూపీస్. 10 రూపీస్కి కూడా ఇలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవైతే టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి, కిడ్స్కి ఇలా ప్లేట్స్లలో రైస్ కానీ టిఫిన్ కానీ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట. ఇవైతే వచ్చేసి స్టీల్, మనకి మనీ వేసుకోవడానికి అలా లాక్ కూడా ఉంటుందండి. వాటి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, 100 బిలోనే ఉన్నాయండి. ఐటమ్స్ అయితే చాలా వరకు 100కి బిలోనే మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. చైర్స్ కానివ్వండి, ఇదైతే మనకి అంట్ల స్టాండ్ లాగా అండ్ మనకి ప్లేట్ స్టాండ్ అలా చెప్పుకోవచ్చు అనమాట. ఇవైతే చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా స్టీల్ ఐటమ్స్ కానీ అవన్నీ ఉన్నాయండి. మనకి షాప్ చిన్నగానే అనిపిస్తుంది కానీ ఐటమ్స్ అయితే చాలా చాలా యూజ్ అయ్యే ఉన్నాయండి ఇందులో మ్యాక్సిమం అయితే. అందులో మళ్ళీ రీజనబుల్ ప్రైస్లోనే 10 రూపీస్ 20 రూపీస్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి 20 రూపీస్ అంటండి. ఇంకా సాస్ బాటిల్స్ కానివ్వండి, ఇంకా పిల్లలకి చిన్న చిన్న బాటిల్స్ వాళ్ళకైతే అండ్ బట్టల బ్రష్లు కానివ్వండి, కిచెన్లో అండ్ మనకి పెన్స్ అవి వేసుకోవడానికి ఇలా చిన్న చిన్న బాక్సెస్ అయితే ఉన్నాయి. ఇదైతే పిల్లలకి చపాతీ ఇది ఒకటి కిడ్ ఐటమ్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి ఇవైతే అవి ఏంటో తెలీదు, బట్ మనకి ఏదైనా బౌల్ దానిపైన పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుందంట. ఇదైతే వచ్చేసి మనకి ఏదైనా రైస్ కానివ్వండి, కర్రీ కానివ్వండి, దానిపైన క్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు కూడా వాటిపైన అలా పెట్టుకుంటే ఈగలు అనేవి అలా ఉండవు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బాక్సెస్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి. మనకి లేడీస్కి అయితే హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, ఇంకా పిన్స్, అలా హెయిర్ క్లిప్స్ కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి కదా, అన్నీ గజిబిజిగా వేస్తుంటాము. అందులో నీట్గా మనం సెట్ చేసి పెట్టుకుంటే ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న షాప్లలో కూడా ఉంటాయి, బట్ ఇక్కడైతే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవచ్చు. అండ్ స్పూన్స్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ అయితే ఉన్నాయి. ఫోర్క్ స్పూన్స్, నార్మల్ స్పూన్స్ అండ్ ఇంకా కలర్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న బాల్స్ కూడా ఉన్నాయండి. చిన్న మనం కర్రీ వేసుకోవడానికి కానివ్వండి, చిన్న బాక్సెస్ అనమాట. అవి వచ్చేసి 40 రూపీస్ అలా ఉన్నాయి. చూడండి, ఇవి మనకి బయట అయితే అన్నీ ఒకే ప్లేస్లో అయితే దొరకవు. ఇవి కూడా పిల్లలకి స్నాక్స్ పెట్టేయడానికి, కర్రీస్ వేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. 65 రూపీస్ అంట. ఇది వచ్చేసి 85 రూపీస్. 4 బాక్సెస్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ప్లాస్టిక్ వేర్ ఉందండి.
మనము కిచెన్లో యూజ్ చేసుకోవడానికి, షుగర్ కానీ పప్పు దినుసులు అలా వేసుకోవడానికి ప్లాస్టిక్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టీల్లో గ్లాసెస్ అయితే కప్స్ లాగా కూడా ఉన్నాయండి. ఇదైతే వచ్చేసి మనం చపాతీలు చేసుకోవడానికి అండ్ అప్పడాలు అలా తీసుకోవడానికి ఉంది. 45 రూపీస్ ఇదైతే. అండ్ ఇక్కడ చూడండి, దీంట్లో స్పూన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద గరిటెలు కూడా వేసుకోవచ్చు. 190 రూపీస్ అయితే ఉందండి అది. చాలా టాయ్స్ కూడా ఉన్నాయి, కిడ్స్కి సంబంధించి టాయ్స్ అయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. అండ్ బాటిల్స్ కూడా చూడండి, మనకి స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి 250 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయంట. ఇదైతే చిన్న పౌచ్ లాగా ఉంది, పిల్లలకి మనీ వేసుకోవడానికి కానివ్వండి అలా. అండ్ నెక్స్ట్ ఇదైతే వచ్చేసి మనకి డీమార్ట్లో 99 రూపీస్, 160 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడైతే 55 రూపీస్కి అయితే వస్తుంది. మనకి స్ప్రే బాటిల్స్ కానివ్వండి, ఇంకా చిన్నపిల్లలకి సంబంధించి ఇలా చిన్న చిన్న బాల్స్ అవైతే చాలా అవైలబుల్ ఉన్నాయండి. పౌచెస్ కూడా ఉన్నాయి కండి, అవి 20 రూపీస్. ఇక్కడ వచ్చేసి మనకి టిఫిన్ బాక్సెస్ అండి. టిఫిన్ బాక్సెస్ ప్లాస్టిక్ వేర్లో ఉన్నాయి, అవి కూడా క్వాలిటీ బాగానే ఉందండి. ఇవన్నీ వచ్చేసి మనకి అవి కప్స్ పెట్టుకోవడానికి ఇదైతే ఉందండి. దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, 100 రూపీస్ కంటే బిలోనే ఉంది. ఇదైతే మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. 135 రూపీస్ అయితే ఉంది. ఇవన్నీ మనకి హోమ్ నీడ్ ఐటమ్స్ అండి, ఇంట్లో తప్పనిసరిగా అవసరమయ్యే వస్తువులు అనమాట. అండ్ మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి. ఇవైతే ప్లాస్టిక్ వేర్ అనమాట. ప్లాస్టిక్ స్టాండ్స్ మనం కిచెన్లో కానీ అలా యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జిబిషన్లో మనకి స్నాక్ ఐటమ్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడైతే చూడండి, ఏదైనా 70 రూపీస్ అంట, బట్ కాస్ట్ మాత్రం చాలా చాలా ఉందండి. మనం బయట నుంచి తెచ్చుకొని కూడా ఇక్కడ తినొచ్చు అనమాట, పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనం ఏదైనా ఒక టాప్ తీసుకుంటే 300 అండ్ 3 తీసుకుంటే 1800 అంట. అండ్ ఇక్కడ మొత్తం మనకి వెస్ట్రన్ వేర్ కుర్తీస్ కానివ్వండి, టాప్స్ అయితే అన్నీ వెస్ట్రన్ టైప్లో ఉన్నాయి. ఇదైతే మనకి గన్ షాట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాల్ డెకర్ ఐటమ్స్ చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఫ్లవర్ వాజెస్ కానివ్వండి, వాల్ డెకరేటింగ్ ఐటమ్స్, ఇంకా హ్యాంగింగ్స్, ఫ్లవర్స్ చాలా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఫుల్ వీడియో అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ప్రైజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందండి. ఇవి చిన్న చిన్న ఫ్లవర్ కుండీలు అయితే ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి 100, 150 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనకి విడిగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇవి 30 రూపీస్, 20 రూపీస్ అలా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి అవైతే. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మేము ముందుకు అందిస్తూ ఉంటాను. వావ్, చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఇవి మనం హాల్లో కానీ అలా టీవీ పైన సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చాయండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఏదైనా 100 రూపీసే అంట. మీకైతే ఇప్పుడు కొన్ని చూపిస్తాను చూడండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చాలా చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం వచ్చేసి సెట్, చాక్లెట్ కానివ్వండి, ఐస్ క్రీము, చాక్లెట్ క్రీమ్ అనేది అయితే ఉంది. అండ్ నెక్స్ట్ టీ అండ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయండి. ఇదైతే చాలా చాలా బాగుంది. బిస్కెట్స్ అండ్ టీ అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టారు.
ఏదైనా 100 రూపీసే అంట అండి. బాగున్నాయి ఇవైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ లైన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్ సెక్షన్ అయితే ఉంటుంది. అండ్ స్పైసెస్ అండ్ ఇంకా చాలా రకాలైతే ఈ లైన్లో అయితే కనిపించాయి. ఇక్కడ వచ్చేసి మనకి టైం 5-6 అవుతుంది అనుకుంటా అండి. ఇంకా గేమ్స్ అలా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. నైట్ టైంలో స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 7కి అలా స్టార్ట్ అవుతుందండి. అండ్ ఇక్కడైతే మనకి హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా ఉన్నాయి. చాలా కలెక్షన్ అయితే ఉంది కిడ్స్కి. అండ్ ఏదైనా 100 రూపీస్ అలా 100 బిలో అయితే చెప్పారండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మెప్మా బజార్ అని అయితే ఉందండి. ఇందులో మనకి చేనేత స్వయంగా చేయితో చేస్తారనమాట. హ్యాండ్మేడ్ అన్నీ. అవైతే చూద్దాం ఇక్కడ ఎలా ఉన్నాయో. చూడండి, ఇక్కడ చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. వుడ్కి సంబంధించిన ఐటమ్స్, మనకి హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ లాగా ఇవైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి బొమ్మ కానివ్వండి, విగ్రహం అలా నీట్ ఫినిషింగ్ అయితే మనకు తెలుస్తుంది. వాళ్ళు అలా స్వయంగా తయారు చేశారు కాబట్టి చూడ్డానికైతే చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇది మొత్తం వచ్చేసి కాటన్ అండి. ప్యూర్ కాటన్ అంట. వాళ్ళే చేతితో నేసినవి అంట ఇవైతే. మీటర్ వచ్చేసి 350-300 అలా ఉందండి. అయితే షైనింగ్ కూడా ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మనకి చిన్నపిల్లలకి కానివ్వండి అలా కొన్ని మనకి స్టిచ్ చేసి పెట్టారనమాట. ఇక్కడ ఈ శారీస్ వచ్చేసి 1000 రూపీస్ బిలోనే ఉన్నాయండి. ఈ శారీస్ మనము హాఫ్ శారీస్ లాగా కానివ్వండి, ఇంకా లెహంగా లాగా, లాంగ్ ఫ్రాక్ లాగా అలా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మొత్తం ట్రెండ్ ఇదే కదండి. ఇలా శారీ తీసుకొని లెహంగా కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం మనకి హ్యాండ్మేడ్తో చేసినవే ఉంటాయి అన్నమాట. డ్రెస్సెస్ కానివ్వండి, మనకి బొమ్మలు కానివ్వండి, ఏవైనా హ్యాండ్మేడే అనమాట. మొత్తం ఈ మెప్మా బజార్ మొత్తం. ఇక్కడ కొన్ని శారీస్ కానివ్వండి, మనకి మగ్గం వర్క్తో చేసిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవైతే వాళ్ళే ఓన్గా స్వయంగా తయారు చేస్తారు కాబట్టి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కటి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ 1500 బిలో అయితే ఉన్నాయి. ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళే తయారు చేశారంట. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇవైతే ప్యాచెస్ అంట. మనకి డ్రెస్కి కానీ, బ్లౌజ్కి కానీ వేసుకోవడానికి అన్ని డిఫరెంట్ మోడల్లో ప్యాచెస్ అయితే ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇవి వచ్చేసి బ్యాగ్స్ ఫుల్ వర్క్తో వచ్చాయండి. బ్యాగ్స్ కూడాని. వీటిలో మనకి బెల్ట్స్ కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి మొత్తం చెమ్కీస్తో అలా తయారు చేస్తారంట. చిన్న బెల్ట్స్ కానివ్వండి, పెద్ద బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. మనకి ఇవి 150-200 రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి కాటన్ నైటీస్ అండి. చాలా బాగున్నాయి. క్లాత్ అయితే చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 250-350 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 150 నుంచి కూడా ఉందండి. అన్నీ కాటన్ నైటీసే. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కొన్ని పిల్లలకి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. కిడ్స్ వేర్ మొత్తం ఇదంతా. వాళ్ళు ఏంటంటే మెటీరియల్, ఫ్యాబ్రిక్స్ అలా తీసుకొని ఇలా ఫ్రాక్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్లో అలా స్టిచ్ చేస్తారనమాట. ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. 500 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి కొయ్య బొమ్మలు అంటారు కదా, అవండి. మొత్తం చెక్క బొమ్మలు అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి. మనకి నిర్మల్లో వచ్చేసి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇలా మనకు చిన్న స్టాల్స్ లాగా పెడతారనమాట ఇక్కడ ఏదైనా ఎగ్జిబిషన్ అలా ఉన్నప్పుడు. ఇవి కీ చైన్స్. వీటి ప్రైస్ కూడా 1000 బిలో ఉన్నాయండి. 700-500 వాటిని బొమ్మల్ని బట్టి ప్రైస్ అయితే ఉంది. ఇవి వచ్చేసి మనకి కుర్తీస్ అండి. స్ట్రేట్ కట్ కుర్తీసే మొత్తము. వీటి ప్రైస్ అయితే 500-600
లేదండి 600 ఉంది. ఏ కుర్తీ అయినా 600 అంట. చాలా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇదైతే మొత్తము ఇలా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా మనకి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వేరే స్టాల్కి వెళ్తే ఇక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఏదైనా 50 రూపీస్ అంట అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, నైట్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది లైట్స్తో అలా మొత్తం. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా. ఇక్కడైతే మనకి లేడీస్కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి, బ్యూటీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి బిగ్ బాస్ చైన్ ఇది. ఇక్కడ ఈ చైన్స్ అన్నీ వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ అలా అయితే చెప్పారు. మేబీ మనం బార్గెనింగ్ అయితే చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ చూడండి మేకప్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇవి క్వాలిటీగా ఉంటాయో లేదో నాకైతే తెలియదండి. బట్ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. ఇలా ఉంటుంది వ్యూ అనమాట. ఇది మొత్తం ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్ అనమాట. ఇక్కడైతే గాంధీ గారి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇవి కూడా పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే ఉన్నాయి. ఇలా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనాలి ఆర్ట్స్ అనే ఒక స్టాల్ అయితే కనిపించిందండి. ఇందులో ఏంటంటే మనకి వుడ్ది ఒక షీట్ అయితే తీసుకొని అదైతే చాలా థిన్గా ఉంటుంది. దానిపైన మన నేమ్స్ కానీ ఇంకా ఏదైనా అలా రాసిస్తారనమాట. ఇవైతే అలా చాలా బాగుందండి. వీటి ప్రైజెస్ వచ్చేసి 150 రూపీస్, 500 రూపీస్ అలా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టాల్లో ఏంటంటే బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇది మనకి హ్యాండ్ బ్యాగ్స్ అలా ఏం కాదు, మనకి లంచ్ బాక్సెస్ కానీ అలా తీసుకెళ్ళొచ్చు అనమాట. జీన్స్ టైప్ కూడా కొన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. వీటి ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అంట. చాలా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. మనకి 4 పాకెట్స్ అలా ఏమో వచ్చాయి. మనం సింగిల్ సైడ్ ఇలా యూస్ చేసుకోవచ్చు. బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఈ బ్యాగ్స్. అండ్ నెక్స్ట్ లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఫుల్ వర్క్తో వచ్చిన బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇదైతే 100 రూపీస్, 50 రూపీస్ ఏమో చెప్పారండి. చాలా చాలా క్యూట్గా అనిపించింది ఈ టాయ్స్ అయితే. మనకి షెల్ఫ్స్లలో అలా హాల్లో డెకరేట్ చేసుకుంటే చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ పైన చూడండి డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇంకా మనకి బుద్ధుడి విగ్రహం కానివ్వండి, ఇంకా ఇలా మనకి ఫ్రూట్స్ కానివ్వండి, అలా ప్లాస్టిక్ ఫ్రూట్స్ అన్నమాట అవి. ఈ బొమ్మలు అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చాయండి. వీటి ప్రైజెస్ కూడా ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. దీని ప్రైస్ అయితే అడిగాను నేను, 250 రూపీస్ అలా చెప్పారు ఆ ప్యారెట్ ప్రైస్ అయితే. చూసారు కదండి, ఇక్కడైతే దేవుడి విగ్రహాలు కానివ్వండి, ఇంకా మట్టి బొమ్మలు ఇలా అయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇక్కడ మీరు కనుక ఎగ్జిబిషన్కి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అసలు సిసలైన ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ సూపర్గా ఉంటుంది నైట్ అయితే. వీటికి గేమ్స్కి వచ్చేసి ఎంతెంత ప్రైజ్ ఉంటుంది, దేనికి ఎంత ప్రైజు అండ్ ఎంత టైం ఉండాలో నేనైతే క్లియర్గా నెక్స్ట్ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ అంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.